ఇక దసరా నవరాత్రుల్లో భాగంగా ఖమ్మంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పాడి పంటలతో పాటు రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी विद्वाना देशे ఈ దేవాలయం ఇంత ఉన్నతికి కారణమైనటువంటి మేనేజర్ గారు మొట్టమొదటి నుంచి ఆ దేవి కృప వల్ల నాకు ఎప్పుడు ఆశీర్వచనం ఇస్తానే ఉన్నారు. అదేవిధంగా కలవకుంట గారు, ఆదివైశ్య అధ్యక్షులు, నా మిత్రులు చంద్రరావు గారు, ప్రియమైన ప్రముఖులందరూ నన్ను ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఆశీర్వదించి నాకు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నేను మీతోటి మీ అండగా ఉంటామని చెప్పి ఆ తల్లి కృప కటాక్షాలు నా మీద ప్రతినించేటట్టుగా, నన్ను ఆశీర్వదించేటట్టుగా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తల్లి తెలుగు నేల మీదనే కాకుండా భారతావళి మీద కృప చూపించి పాడి పంటలతోటి నా రైతాంగం అష్టైశ్వర్యాలతో చదువుకునేటట్టుగా, సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా అన్నపూర్ణాదేవి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సార్.